మంచిది. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యము చాలా ప్రశస్తమైనది. దేవుడు తన లేఖనములో అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపుదును అని అంటాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో. మరొక చోట నన్ను ప్రేమించు వారిని నేను తప్పించెదను అంటాడు కీర్తనల గ్రంథం 91లో. ఇలాగా ఆయనను ప్రేమించే వారిని అనేకమైన మేలులతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. అలాగ దేవుని వాక్యమును మీరు ప్రేమిస్తే నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని నిండారులుగా ఆశీర్వదిస్తాడు. నమ్మండి, దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యతనివ్వండి. రండి దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏమిటి అనగా, దేవుని నమ్ముకున్నవారు దేని నుండి పారిపోకూడదు. పారిపోవుట. రండి వాక్య మూల భాగంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 614వ పేజీలో 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు త్వరపడి బయలుదేరరు, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. చాలు. ప్రభునందు ప్రియమైన వార్లారా, పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేమును గురించి అలనాడు ప్రభువు మాట్లాడుతూ, సువార్త ప్రకటించువారు ధైర్యముగా ఉంటారు అని, సువార్త చాలా శక్తివంతమైనది అని, ఇలాగ అనేక రీతులుగా ఆయన మాట్లాడుతూ 12వ వచనంలో అన్నాడు, మీరు త్వరపడి బయలుదేరరు. రెండవది, పారిపోవు రీతిగా మీరు వెళ్ళరు. ఎవరైతే దేవుని సంఘముగా పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును పోలి ప్రభు సంఘముగా ఉంటారో వారు ఎప్పుడు దేవుని యొద్ద నుంచి ఏం కారట, పారిపోరు అన్నాడు. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, మర్చిపోయినట్టున్నారు అంశభాగం. దేవుని నమ్ముకున్న వారు కదండి దేని నుండి పారిపోరు. ఇది మన సబ్జెక్టు. కాబట్టి ఇప్పుడు ఇక్కడేమన్నాడు 52వ అధ్యాయం 12వ వచనంలో అంటే, నమ్మిన పట్టణం లేదా దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము 12వ అధ్యాయంలో ప్రారంభం నుంచే ఒక వస్తాయి మనకు. దేవుని పట్టణము దేవుని విడిచి పారిపోదు. అలాగే దేవుని సంఘము కూడా దేవుని విడిచి, మాట్లాడండి, దేవుని విడిచి, పిల్లలు తల్లిదండ్రులు విడిచి పారిపోరు. ఎందుకంటే మా నాన్నే కావాలి, మా అమ్మే కావాలని కోరుకుంటారు, కానీ మాకు వీళ్ళొద్దు అని పారిపోరు. అలాగ పారిపోయారు అంటే దేనికో వారు అట్రాక్ట్ అయ్యారు, ఎక్కడో దారి తప్పారు అని మనకు అర్థమయ్యి వారిని దారిలోకి తెచ్చుకోవడానికి మనం గద్దించడమో, హెచ్చరించడమో, మందలించడమో ఏదో ప్రయత్నాలు చేస్తాం. మొదటిది ఆయన అంటున్నాడు, పారిపోవు రీతిగా వెళ్ళరు. బైబిల్లో చాలామంది నైపుణ్యం కలిగిన యుద్ధ వీరులు ఉన్నారు. కొంతమంది దేవుని పని చేసేటప్పుడు వైరాగ్యముతో పనిని కొనసాగించిన వారు ఉన్నారు. అలాంటి వారిలో 52 దినాలలో దేవుని ప్రాకారం, యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టినటువంటి నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యాను చాలా మంది భయపెట్టారు. ఒకసారి నెహెమ్యా గ్రంథానికి వద్దామా. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనములో ఒక మంచి మాట నెహెమ్యా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. చాలు ప్రియులారా, దేవుని సేవకుడైనటువంటి నెహెమ్యా మీదికి
సన్బల్లటు, టోబియా, అరబీయుడైన గెషేము అనబడినటువంటి వారు శత్రువులలో మిగిలిన వారు అని మొదటి వచనంలో రాయబడింది. అందరూ అతన్ని భయపెట్టారు. ఎలా కడతావో నువ్వు చూస్తాం, మందిరాన్ని ఎట్లా కడతావో చూస్తాం, నువ్వు కట్టేటటువంటి గోడ నక్కలు ఎగిరితే అవి పడిపోయేంత బలహీనమైనవి అని చాలా రకరకాలుగా ఆయన బాధ పెట్టారు. అంటే ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుని మందిరాన్ని కట్టకూడదు అని. అప్పుడు అతని దగ్గరున్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఎందుకు వాళ్ళు చూడ ఎంతమంది ఉన్నారో, ఆరో అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, బీటలు లేకుండా సంపూర్ణముగా గోడ కట్టి ఉండగా సన్బల్లుటును, టోబియాయును, అరబీయుడైన గేషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని, వీళ్ళందరూ విన్నారు. విని వీళ్ళందరూ ఎలాగైనా సరే ఈ పనిని ఆపు చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు నిజంగా ఈ ప్రాకారాలు 52 రోజులలో ఎలాగ కట్టబడుతుంది అంటే ప్రియులారా, ఒక చేత్తో పని చేస్తూ ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకొని నిలబడ్డారు వాళ్ళు. అయితే దగ్గరున్న వాళ్ళందరూ చెప్పారు, వాళ్ళతో మీరు పోరాడలేరు, పారిపోండి మీరు అని చెబితే నెహెమ్యా అంటున్నాడు 6వ అధ్యాయం 11వ వచనంలో, నేను నా వంటి వాడు ఏం కావచ్చు, పారిపోవచ్చునా. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా. నేను నా వంటి వాడు. ఒకవేళ ఆడబిడ్డలైతే మీరు నేను నా వంటి దాన్ని, ఎవరో భయపడుతున్నారని పారిపోవచ్చునా, ఎవరో ఏమో చేస్తారని భయపడవచ్చునా. వారికి ఉన్నటువంటి బలము మాంస సంబంధమైనదే. హిజ్కియా అన్నట్ల నాలుగు ప్రియులారా, వారికి ఒకవేళ 10 మంది బంధుబలగం ఉంటే, 100 మంది వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళకున్నటువంటి బలము మాంస సంబంధమైనదే. కానీ మన వైపున యుద్ధములు చేయుటకు, మనతో పోరాడుటకు, మనతో కూడా ఉన్నవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పారిపోదగునా అనాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని పని చేసేటటువంటి వారికి సమస్యలు వచ్చినప్పుడు పారిపోకూడదండి. ఈ మందిరాన్ని 2005-6 సంవత్సరాల్లో ప్రారంభించాం. చిన్న పని ప్రారంభించాం, గోడలు కడుతూ ఉన్నాం. ఒక పని జరిగిన తర్వాత మరొక పని జరగడానికి చాలా సమయం పట్టేది. అంటే పని వాళ్ళు లేక కాదు, పని చేసుకోవడానికి డబ్బులు లేక. బేస్మట్టాలు అయిపోయాయి. ఒక దండు దిగివింది ప్రియులారా. పిలిపించారు, మాట్లాడారు నన్ను, నువ్వు అక్కడ కట్టకూడదు, అది మా కాలనీకి ఆనుకున్నది, మేం కడతాం కావాలంటే. ఏ ఊరు నుంచి వచ్చి నువ్వెవడిడ కట్టడానికి? చాలామంది రకరకాలుగా అన్నారు. ప్రక్కనున్న వాళ్ళను ఉసిగొలిపారు, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారు. చాలామంది అన్నారు, ఎందుకన్నా ఎక్కడైనా దూరంగా పోయి చేసుకోండి అని అన్నాడు. స్థలం ఇచ్చిన ఆయన ధైర్యంగా ఉన్నాడు, తీసుకున్న నేను పారిపోవడం ఏంటి? అప్పుడు ఇదే అన్నాను, నా ప్రభువే చూసుకుంటాడు, నేను మాత్రం పక్కకు వెళ్ళను. ఒకటి మాత్రం వాస్తవం ప్రియులారా, నేను చాలా 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 భయస్తుని. దేవుని నమ్మిన తర్వాత చాలా మొండోని. కొన్నిసార్లు ఇలాగే చెప్పారు నాతో. ఇక్కడ ఎదురుగానే ఒక స్థల విషయమై గొడవ వస్తే మందిరానికి వెళ్ళేటటువంటి స్త్రీలు ప్రత్యేకించి ఇంటి దగ్గరకు వచ్చి చెప్పారు, అన్నా మీరు ఇలాగ వాకింగ్కి వెళ్తే మిమ్మల్ని కొట్టాలని చెప్పేసి ఉన్నారు, మీరు దయచేసి కొద్ది రోజులు ఇటు రావద్దు, వేరే రూట్ వెళ్ళిపోండి అని అన్నారు. నేనేం తప్పు చేయలే, ఏ పొరపాటు చేయలే. వేరే పని జరుగుతుంటే కొంచెం అడ్డగించను, అలాగే చేస్తే వాళ్ళ ఇల్లు గోడ పడిపోతుంది, ఆ వారం మనుషులతో చేయిపియండి కొంచెము అని కొంచెం అన్నాను నేను. వేరే పని నిమిత్తం ఎదురుకునే పని జరుగుతుంటే దానికి వాళ్ళు ఖాయం చేసుకొని ఒసే అన్నాడు, ఒసే అనింది అని ఏవేవో మాయించుకొని వాళ్ళ బంధువులకు అందరికీ చెప్పుకుంటే వాళ్ళు అన్నారట, ఇలాగే వెళ్తాడు వాకింగ్కు, వెళ్ళేటప్పుడు నీలేస్తాం కొడతామని చెప్పేసి. పాపం బిడ్డలు కసుదొబ్బనికి పోతారు ప్రొద్దున్నే మందిరానికి. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి మా వాళ్ళు ఇలాగ మాట్లాడుకుంటే విన్నామన్నా, మీరు అలాగ వెళ్ళొద్దు, దయచేసి వేరే రూట్లో వాకింగ్కి వెళ్ళిపోండి, రోజు మా ఇంటి ముందర వెళ్తారు, వందనాలని చెప్తామని అన్నారు. నేనేం తప్పు చేయలేమ్మా, అనలేదమ్మా నేను అన్నాను. ఎందుకు వచ్చిందిలేనా వాళ్ళు మొండోళ్ళు అని అన్నారు. మామూలుగా రోజు ఇద్దరం వెళ్తాం ప్రియులారా వాకింగ్కు. ఆ రోజు 5:30కి లేచి టీ-షర్ట్ వేసుకుని ఒకరిని స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తాను నేను, కానీ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా, ఎందుకంటే పలకరియాలుగా. మళ్ళీ అదే రూట్లో కూడా వచ్చా. అనుకున్న వ్యక్తులు తారసనే పడ్డారు, నిలవబెట్టారు. మాట్లాడుతున్నప్పుడు విషయము తెలుసుకొని నేను అన్నానని ఒక్క వ్యక్తితో నిరూపిస్తే మీరు ఏ శిక్ష అయినా వేసుకోండి,
అనవసరంగా మీరు మాట్లాడితే నేను సహించే ప్రసక్తే లేదు అని. ఆ వ్యక్తి కూడా వచ్చి సారీ చెప్పమను అని అన్నారు. నువ్వు కాదు, ఊరంతా ఏకమై వచ్చినా సారీ చెప్పనన్నా. కారణం ఏంటంటే తప్పు చేయకుండా ఎవ్వరికి భయపడే ప్రసక్తి ఉండదు ప్రియులారా. భయపడినండి నేను. ఈ ఊరికి వచ్చినప్పుడు ఒంటరివాన్నే, సేవ ప్రారంభించినప్పుడు ఒంటరివాన్నే, తర్వాత నా కుటుంబ సభ్యులు ఈ ఊరికి వచ్చారు, తర్వాత ఆత్మీయులైన బిడ్డలు మీరందరూ వచ్చారు. కానీ ఏ రోజు కూడా వీళ్ళున్నారులే అని ధైర్యపరచబడను, నా దేవుడు ఉన్నాడని ధైర్యపరచబడతాను. నేను చాలా మొండోని. ఒకవేళ కొట్టే పరిస్థితి వచ్చినా చూద్దాం ఒకసారి ఈ అనుభవం ఎట్లుంటుందో అని వెళుతూ వచ్చినటువంటి రోజులు. నెహెమ్యా అంటున్నాడు, నా వంటి వాడు ఎవరో చంపేస్తారని చెప్పేసి గర్భాలయ గుడిలోకి వెళ్ళి దాక్కొని దేవుని పని చేయకోకుండా పారిపోవచ్చునా అని అన్నాడు. పారిపోయిన ఒక 3 వ్యక్తులను చూపిస్తాను. చాలామంది ఉన్నారు. ఒక 3 వ్యక్తులను చూపించి తర్వాత సబ్జెక్ట్లోనికి వెళ్తాను. మొదటి వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయము. రండి ప్రియులారా, ఆదికాండము 16వ అధ్యాయము 6-8 వచనాలను చూద్దాం. అంటే 6 నుంచి 8 వరకు ఉన్న వాక్యాన్ని చూద్దాం. అక్కడ పారిపోయిన ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంది. ఆమె పేరు హాగరు. 6వ వచనం. అందుకు అబ్రహాము కాదు, అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పెను. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా చాలు. ఇంకా ఉన్నాయిలేండి, అక్కడ ఆగుదాం. ప్రభువునందు ప్రియులారా, ఎవరు పారిపోతున్నారు? ఎవరు శ్రమ పెట్టారట? శారమ్మ శ్రమ పెట్టిందట. హాగర్ ఏమైంది? పారిపోతుంది. ఎందుకు శ్రమ పెట్టింది? శారమ్మే కదా, అయ్యా నాకు ఇంకా పిల్లలు పుట్టరు, హాగరుతో వెళ్ళి మనకు సంతానాన్ని సమకూర్చని చెప్పింది శారమ్మే కదా. మరి ఎందుకు బాధ పెడుతుంది? ఎందుకు బాధ పెట్టింది అనంటే, హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో, గర్భవతి కాగానే తన యజమానురాలైనటువంటి శారాను చిన్న చూపు చూసెను అని 5వ వచనములో 4వ వచనంలో స్పష్టంగా రాయబడింది. అంటే ఈమె గర్భము తెరవబడగానే యజమానురాలైనటువంటి శారమ్మ హాగరు దృష్టికి ఎలాగైంది? నీచమైందైంది. అప్పుడు శారమ్మనింది అబ్రహామును పిలిచి, నా ఉసురు తగులుతుంది చూడు, దానికి గర్భము రాగానే నన్ను ఎంత నీచంగా చూస్తుందో, నన్ను ఎంత అవమానకరంగా చూస్తుందో అని అనగానే అబ్రాహాం అన్నాడు, నేను చేసేది ఏముంది, నీ చేతిలో ఉంది కదా, నువ్వు ఏం కావాలనో అది చే అనగానే శారమ్మ హాగరును శ్రమ పెట్టగానే ఈ శ్రమలొద్దు బాబోయ్ అని చెప్పేసి ఊరిడిచి పారిపోయింది. కానీ దేవుని దూత అన్నాడు, హాగరు ఎక్కడికి వెళ్తున్నావు? నా యజమానురాలు బాధ పెట్టింటే నేను వెళ్ళిపోతున్నా అంటే, బుద్ధి లేదానా? నువ్వు వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను. బిడ్డ పుట్టుతుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతే వాడికి గమ్యం ఏంటి? వాని జీవితానికి ఆధారం ఏంటి? నువ్వు అక్కడే ఉంటే నీ గర్భమును పుట్టే బిడ్డను కూడా నేను ఆశీర్వదిస్తాను. హాగరు పారిపోయిందా? వెనక్కి వచ్చిందా? వెనక్కి వచ్చింది. అణిగి మణిగి ఉంది. కానీ హాగరు శ్రమలు తట్టుకోలేక పారిపోయింది. ఈరోజు చాలామంది శ్రమలకు భయపడి పారిపోయేవారు. రెండవది దేనికి పారిపోయేవాళ్ళు అక్కడే చూద్దామా? 27వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 43వ వచనాన్ని చూద్దాం. 27-43 వచనాన్ని చూద్దాం. కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు చాలు. ఈయనెవరండి? యాకోబు. ఎందుకు పారిపోతున్నాడు? అన్నని ఏం చేశాడు యాకోబు? అది ఎవరు పారిపోతారు అంటే శ్రమలకు భయపడి పారిపోతారు. రెండవది ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు పారిపోతారు. ప్రియులారా, మోసం చేసిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. చాలా మంది డబ్బులు కట్టించేసుకుంటారు, చీటీలకని, లేకపోతే ఇంకా రకరకాల దానికి డబ్బులు కట్టించేసుకుంటారు. నెల నెల మీకు కొంత డబ్బులు ఇంత ఇస్తామంటారు. అంతా మనం కట్టిన తర్వాత అంతా తీసుకొని బోర్డు తిప్పేస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ అనే ఒక సంస్థ అయితేనేమి, ఇంకా కొన్ని సంస్థలు ఈరోజు కూడా తేరుకోలా.
అధిక వడ్డీ ఆశ చూపారు. రూపాయికి గవర్నమెంట్ 70 పైసలు ఇవ్వడమే, 100కు 70 పైసలు ఇవ్వడమే కష్టమైతే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. ఎలాగిస్తారు? ప్రపంచ బ్యాంకులే ఇవ్వలేవు. అంత ఇస్తారులేని కట్టేసరికి డబ్బులంతా వాడేసుకున్నారు, ఎక్కడెక్కడో స్థలాలు కొనేసుకున్నారు, బోర్డు తిప్పేశారు. మోసం చేసిన వాళ్ళు పారిపోతారు. అందుకే అమ్మ అంటుంది, మీ అన్న కోపం తగ్గిపోయేంత వరకు నువ్వు పోరా, దాక్కోపోరా మీ మామ దగ్గర అని. మోసం చేసిన వాళ్ళు పారిపోతారు. మూడవది ఎవరు పారిపోతారో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది ప్రియులారా. 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక ఆయన పారిపోతున్నాడు చూడండి. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము. ఓకే ఆగుదాం, చాలు. ఎందుకు పారిపోయాడు? రెండో వచనం చదవండి, అర్థమవుతుంది. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనేది గనుక యొఫ్తా ఏమైపోయాడు అంటే, తోడ పుట్టిన వాళ్ళందరూ అన్నారు నీకు భాగమే లేదు పోరా అని అన్నారు. ఆ బాధ తట్టుకోలేక వీళ్ళ కళ్ళ ముందర ఉండడం ఏంది, భాగం లేని వాళ్ళ కాడ నా బ్రతికే నేను బ్రతకలేనా అని తన వాళ్ళందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ బైబిల్ ఒక మాట రాయబడింది కదండి, తృణీకరించబడిన రాయి మూలకు అందరూ మళ్ళా యొఫ్తా దగ్గరకు వచ్చారు. నువ్వే మాకు అధికారిగా ఉండు, మేము వాళ్ళతో యుద్ధం చేయలేకున్నాం కాబట్టి మాకు నాయకుడుగా నువ్వు ముందు రా అని పిలుచుకున్నారు. సరే, ఈయనెందుకు పారిపోయాడంటే ఆస్తిపాస్తుల తగాదాలతో పారిపోయాడు. అవును ప్రియులారా, ఈరోజు చాలామంది శ్రమల వలన పారిపోయేవారు, మోసాల వల్ల పారిపోయేవారు, ఆస్తి తగాదాల వల్ల పారిపోయేవారు ఉన్నారు. సరే, దేవుని నమ్మిన మనము దేని నుండి పారిపోకూడదు మన సబ్జెక్ట్ కదండి. దేవుని బిడ్డలమైన మనము దేని నుంచి పారిపోకూడదో ఒక 4 విషయాలు చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసినంత ఇంట్రడక్షనే, ఉపోద్ఘాతము అంటారు, అంతవరకే. ఇప్పుడు మనం సందేశంలోనికి వెళ్దాం. మొదటి విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. నీ ఆడ కామ ఉందా, నీ ఆత్మ యొద్ద ఫుల్ స్టాప్ ఉందాడా? నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, ఆ మాట ప్రియులారా, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. దీన్ని ఇలాగా చదువుదాం. ఎలాగా అనంటే, దేవుని నమ్ముకున్న వారు దేవుని సన్నిధి నుండి పారిపోకూడదు. దేని దగ్గర నుంచి? దేవుని సన్నిధి నుండి పారిపోకూడదు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, ఒక మనిషిని బాగుపరిచే స్థలం దేవుని సన్నిధి అండి. దేవుని సన్నిధి, ఇంకా చెప్పాలి అంటే సంఘమే అని చెప్పచ్చు, దేవుని పాద సన్నిధే అని చెప్పచ్చు. ఈరోజు ఎందుకు దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నారు? ఎందుకోసం దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నారు అంటే, పారిపోయిన 2 వ్యక్తులు మీకు చూపిస్తాను. దేవుడు గొప్పవాడు, దేవుని సన్నిధి నుంచి పారిపోయినటువంటి 2 వ్యక్తులు. అందులో మొదటి వ్యక్తి ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి అంటే పారిపోతున్నాను నేను. దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును. కావున నన్ను కనుగొనువాడెవడు వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఎవరైనా? కయ్యను అంటున్నాడు దేవునితో. దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడటైన, వెడలిపోతున్నాడు. ఎందుకు కయ్యను దేశదిమ్మరి కాబోతున్నావు? ఎందుకు కయ్యను దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్నావు అని దేవుడు అడిగితే, కయ్యను ద్వారా మనకు తెలిసే పాఠం ఏంటంటే,
4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, కయీను క్రియలు మంచివి కావు. కయీను ఎందుకు దేవుని సంఘానికి రావడం లేదు, దేవుని సన్నిధికి అని అంటే, కయీను యొక్క పనులు మంచి పనులు కాదు, చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చాడు ఒకసారి, తమ్ముడైన హేబేలు వచ్చాడు కదని తను కూడా వచ్చాడు, తను కూడా అర్పణ అర్పించాడు. ఆ అర్పణ అంగీకరించలేదని తన తమ్ముడి మీద ఎలాంటి భావన కలిగి ఉన్నాడు, పగ పెట్టుకున్నాడు అసూయ చేత. అంటే కయీను క్రియలు మంచివి కాదు. ఈరోజు ఎందుకు దేవుని మందిరానికి చాలా మంది రారు అని అంటే, తమ క్రియలు మంచివి కాదు. మొన్న ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, వాళ్ళ పిల్లోడికి బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఫోన్ చేయండి అన్నా, పిల్లోడికి బాగలేదు, కొంచెం హెల్త్ అంతా బాగా డిస్టర్బ్ అయిపోయింది అని అంటే, తప్పకుండా అమ్మా, నేను ఇప్పుడు వేరే చోటుకి వెళ్తున్నాను, అయినా సరే ఫోన్లోనే ప్రార్థన చేస్తాను అని ఫోన్లోనే ప్రార్థన చేశాను. ఒక రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేసింది, అన్న దేవుని మహాకృప, బాగున్నాడన్నా, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు మా కొడుకు, ప్రార్థించిన మీకు వందనాలు అని అడిగింది. ప్రార్థనకు రావచ్చు కదా అని అడిగాను. అప్పుడప్పుడు వచ్చే ఆమె, అన్న నేనే కాకుండా నా భర్త కూడా రావాలని నాకు ఆశన్నా, కానీ నా భర్తకు రావడానికి ఇష్టం లేదన్నా అని అన్నాడు. ఏమ్మా, ఎవరైనా ఏమన్నా అన్నారా అని అన్నాను. ఆహా, మీరు చర్చికి వస్తానే మటకా ఆడొద్దని చెప్పినారంట, ఆ రోజే మా అయ్యప్ప ఆడింటే తగిలింది 50 రూపాయలు, ఆ 5 రూపాయలకు తగిలింది. చూడు, నాకు ఆధికం వస్తుంటే ఈయనందో ఆడొద్దని చెప్పేసి అని అంటున్నాడు అని చెప్పేసి అప్పటి నుంచి మా ఆయన హట్ అయ్యాడంటన్నా అనింది. అంటే ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళకి అందరికీ ఏం చెప్పాలా, 9 గంటలకు ఆరాధన అని చెప్పేసి అంటే 8:30కే నేను వచ్చి కూర్చొని మట్కా బెటర్ మీద నేను నెంబర్ రాయాలన్నమాట. అప్పుడు అందరూ చర్చికి. ఏమండి, ఎందుకు చర్చికి రావంటే, మనం వేసే కానుకతో సేవకుడు మట్కాడుతున్నాడరా, అలాగంటే బాగానే ఉండు. ఎందుకంటే ఏందన్నా సేవకుడు అయినా మీరు ఇలాంటి పని చేయొచ్చా? ఎట్లా వస్తారన్నా మా భర్త ప్రార్థనకు అంటే? వాడి క్రియలు మంచివి కాదు, వాడి పద్ధతులు మంచివి కాదు, మంచిది ఏదో నేను చెప్పినందుకు అతను ఏంటట, ఆయన రాడంటన్నా. మన బాగు కోసమే అన్న చెప్పేదని నేను చాలా ప్రాధేయపడ్డాను. పాపం ఎందుకు అంతగా ప్రాధేయపడ్డాను, నా వల్ల అవ్వదులే అని అన్నాడు అని అనింది. నేను అనుకున్నాను, ఓహో అదే కారణము. సరేలే, ఈరోజు 5 రూపాయలకు తగిలి రేపొద్దున 50 రూపాయలు కూడా తగిలి, మన వాడికి రేపొద్దున 500 కూడా ఒకేసారి తగిలి, ధనం మీద ఎంత మక్కువ అండి, ఎంత ప్రేమ అండి. ఒకసారిట ఫారెన్లో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన లాటరీ వేసాడు, లాటరీ కూడా మటకాలాంటిదే. ఒకే $1,00,000 లాటరీ తగిలింది ఆయనకు. తగిలేసరికి ఈయన ఆ తగలకు ముందుగానంటే కొన్నాడు, ఇంట్లో లాటరీ టికెట్ పెట్టాడు. ముసలోడు, పెద్ద వయసు అయిపోయింది, అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయన తర్వాత లాటరీ తగిలింది, హాస్పిటల్లో ఉన్న ఆయనకు తెలియదు. సో ఇప్పుడు అందరూ ఏం చేశారంటే, ఎట్ట చెప్దాం, ఒక్కసారిగా పోయి $1,00,000 నీకు లాటరీ తగిలిందంటే అని ఏడచేస్తాడో, మనం ఎట్ట చెప్పాలా అని సందిగ్ధంలో పడ్డారు. ఏమవుతుందని గుండె హార్ట్ అటాక్ అంటారు కదా, నువ్వు గుండె హార్ట్ అటాక్ ఏంది, మళ్ళా హార్ట్ అటాక్ అంటే సరిపోతుంది. ఏమైందంటే ఆయనకు గుండె హార్ట్ అటాక్ వచ్చిందంటలే. ఇది ఎట్టుంటుందంటే బ్రదర్ అన్న అన్నట్టుంటుంది. బ్రదర్ అంటే ఏంది, అన్న అంటే ఏంది, గుండె అంటే ఏంది, హార్ట్ ఏంది. సరే, వీడికి హార్ట్ అటాక్ వస్తుందని ఇంట్లో వాళ్ళందరూ తర్జన పడుతుంటే ఒక్కరికి ఒక ఐడియా వచ్చింది. మనం ఎవరని చెప్పలేం, పాస్ట్ అయితే కరెక్ట్గా చెప్తాడు. ప్రార్థన చేయనీకి పోయినట్టు పోయి, పరామర్శించినట్టు పరామర్శించి, కొద్దిసేపు కూర్చొని మాట్లాడి, ఆ మాట ఈ మాట చెప్పి, ఒకవేళ నీకు $1,00,000 తగిలితే ఏం ఇలాగ అడుగుతాడు ఆయన. ఆయన చెప్తే బాగుంటుందని ఆయన పిలిపించి, పాస్టర్ గారు, ఏదో బుద్ధి గడ్డి తిని చిన్నప్పటి నుంచి అలవాటు ఉండిందిలే మా నాన్నకు, ఇప్పుడు $1,00,000 తగిలింది,
కాబట్టి మేము ఎవరని చెప్పినా ఏమైపోతాడో మా నాన్న భయంతో ఉన్నాం. మేము ఏమనుకోకుండా మీరు చెబితే మీకు మేమేదో అంతో ఎంతో కానుక ఇస్తామంటే ఈ పాస్టరు కానుక కోసం ఏమైనా చేస్తాడు. మై హూనా, నేను లేను అని పోయాడు, కూర్చున్నాడు. బాగున్నావా? బాగున్నాను పాస్టర్ గారు, మీరు వచ్చారు, నాకు చాలా ధైర్యంగా ఉందండి. ఏం కాదులే, కోలుకుంటావు. ఇంకేముందిలేండి, కోలుకున్న వయసు అయిపోయింది, కట్టె కాటికి చేరే సమయం ఆసన్నమైంది. ఇలాగన్నీ మాట్లాడుతుంటే పిల్లలు బాగా చూసుకుంటే, ఎవరు చూసుకుంటే ఏం లాభండి, ఎవరిది వాళ్ళకి పనిచేశాను, ఎవరిది వాళ్ళకి ఇచ్చేశాను, ఇంకా నాకు ఏ బాధర బందీలు లేవు, నేను హ్యాపీగా ఉన్నాను. ఏదైనా ఉంటే దేవుడి సన్నిధానంలో బాగైతే దేవునికి వస్తా. అది ఇలా మాట్లాడుతుంటే పాస్టర్ గారు ఉన్నట్టుండి, నీకు $1,00,000 లాటరీ తగిలింది, ఇప్పుడు ఆ డబ్బులంతా తీసుకొని నువ్వేం చేస్తావు అని అంటే, ఆయన తాపీగా ఇప్పుడు ఏం చేస్తానండి, $1,00,000 తగిలితే మాత్రం ఇప్పుడు ఇంకా ఏముంది, అయిపోయిన వయసు, అదంతా మీ చర్చికే ఇస్తా, సంఘానికే పరిచయం కంటే. పాస్టర్ గారు తెచ్చాడు హార్ట్ అటాక్తో. అప్పటిదాకా ఈయనకు చెప్పాడు ధైర్యపరచడానికి, ఈ $1,00,000 మీ సంఘానికే ఇస్తా, మీరేమైనా చేసుకోండి అనగానే ఈయన పోయాడా. డబ్బు చాలా చెడ్డది ప్రియులారా. స్నేహాలను బంధాలను కాకుండా దేవుని మందిరానికి కూడా నడిపించదు డబ్బు మీద ఉన్న మమకారం. ఆమె అంటుంది, మీరు ఇలాగ చెప్పారని మా ఆయన హట్ అయ్యాడంటన్నా అనింది. ఇంకా నేను ఎలాగ చెప్పాలో మరి, బాగా బ్రతకండ్రా అని చెప్పడానికి సొంత ఇల్లు లేదు. నేను ఇప్పుడు చెప్పిన వ్యక్తికి సొంత ఇల్లు లేదు, పట్టుమని $10 ఆధికం లేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే ఎవరో కట్టారో డబ్బులు, వీడేం కట్టుకోవాలా. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలండి? క్రియలు మంచివి కానప్పుడు దేవుని సన్నిధి నుంచి ఏమైపోతారు? దూరం అయిపోతారు. రెండో వ్యక్తిని కూడా చూపిస్తాను. రండి, యోనా గ్రంథానికి వెళ్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి, యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవునిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలు ప్రియులారా. రెండవది ఏంటట? యోనా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని మనం చూస్తే ప్రియులారా, సుఖానికి అలవాటు పడి దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. యోనా సుఖాన్ని కోరుకున్నాడు. నినివేకి వెళ్తే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. తర్షీషుకి వెళ్తే వ్యాపార కేంద్రము కాబట్టి అక్కడ ఎవరైనా మంచి భోజనం పెడతారు, మంచి కానుక ఇస్తారు అనుకొని డబ్బులున్న చోటికి సుఖం కొరకు పారిపోతున్నాడు ప్రియులారా. చాలా బుద్ధి చెప్తాడు తర్వాత. మనకు యోనా చరిత్ర తెలిసిందే. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్ముకున్నవారు ఏ పరిస్థితిలోనైనా దేవుని సన్నిధి నుంచి పక్కకు పోకూడదు, పారిపోకూడదు. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సన్నిధి నుంచి పారిపోకూడదు. ఒకవేళ ఎవరు పారిపోతారంటే, మంచి బుద్ధి మంచి పనులు లేకపోతే కయీను వలె పారిపోతారు, సుఖాసక్తి కలిగితే యోనా వలె పారిపోతారు. రెండో విషయానికి వద్దాం, ఎవరు పారిపోతారు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 56వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 26-56 వచనాన్ని చూద్దాం. 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.